నెల్లూరు నగరంలో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. మైనారిటీ లీడర్ సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ నేషనల్ మెంబర్ సమీర్ ఖాన్ వైసీపీకి రాజీనామా చేశారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఆయన సడన్ గా వైసీపీకి గుడ్ బై ఎందుకు చెప్పారా అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జింటా బయట అదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిటీ టికెట్ తన భార్యకు ఇవ్వలేదని, మరొకరికి టికెట్ ఇస్తున్నట్లు కూడా తనకు సమాచారం ఇవ్వలేదని మనస్తాపంతో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. మిగిలిన ఆశావాహులు కూడా ఈ విషయంలో కినుకు వహించారు. అదే సమయంలో మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ కూడా వేమిరెడ్డి బాటలో వైసీపీకి దూరమయ్యారు. తనకు పార్టీలో గౌరవం దక్కడం లేదని, సముచిత స్థానం కల్పించడం లేదని గత కొంతకాలంగా సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తన వల్ల కాదంటూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మైనారిటీ వర్గాల్లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. మైనారిటీలను పట్టించుకోవడం లేదనే టాక్ నెమ్మదిగా రాజుకుంటోంది. కోవిడ్ సమయంలో సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సమీర్ ఖాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లోకల్ లీడర్ గా ఉన్న ఆయన తన సేవలతో జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. సినీ ప్రముఖులతో, ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ లీడర్లతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. మైనారిటీ వర్గాల్లోనూ మంచి పలుకుబడుంది. అయితే వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సమీర్ ఖాన్ మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.